మామూలుగా మావోయిస్ట్ పార్టీలో అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్నట్టే భేదాభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే దాంట్లో ఇంటర్నల్‌గా వాళ్ళు డిస్కషన్ ఉంటది. వాళ్ళకేందంటే నా సెంట్రల్ డెమోక్రటిక్ సెంట్రలిజం అంటారు. డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే కింది కమిటీలు పై కమిటీలకు కట్టుబడి ఉండాలి. పై కమిటీలు వితిన్ ద దీంట్లో మెజారిటీకి మైనారిటీ కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం 5 మంది ఉన్నామనుకో ఒక కమిటీలో, ఒక సెంట్రల్ కమిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ఉన్నామనుకో, ముగ్గురు ఒక అభిప్రాయం చెప్పారు. ఇద్దరు దానికి భిన్నమైన అభిప్రాయం. ఒకరిని చంపాలని ముగ్గురు చెప్పారు. ఇద్దరేమో చంపొద్దు, చంపడం కరెక్ట్ కాదని ఇంకిద్దరు చెప్పారు. అప్పుడు ఏది అమలు చేయాలి అనుకున్నప్పుడు మెజారిటీదే అమలు చేయాలి. ఈ ముగ్గురిదే అమలు చేయాలి. ఆ ఇద్దరు కూడా చంపే కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పాల్గొనాలి. అది సిస్టమ్, పార్టీ సిస్టమ్ అలా వర్క్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇద్దరిలో ఒక అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు గొర్రెలు, ఈ ముగ్గురిది అభిప్రాయం తప్పు, మా ఇద్దరిది కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు. అయినా మెజార్టీకి కట్టుబడి ఉండాలి కాబట్టి కట్టుబడి ఉంటారు. రెండోది వాళ్ళిద్దరి అభిప్రాయం మిగతా పార్టీలు ఎక్కడ కూడా చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు వాళ్ళిద్దరి అభిప్రాయం. వాళ్ళిద్దరూ కూడా ఏం చెప్పాలి, ముగ్గురు అభిప్రాయమే తమ అభిప్రాయంగా అందరికీ చెప్పాలి. ఇది ఒక సఫికేషన్ ఇస్తుంది. అంటే నాది కరెక్టు అని వేరే వాళ్ళకి చెప్పకుండా ఒక తప్పుడు అభిప్రాయం అనుకునే దాన్నే కరెక్ట్గా అందరికీ చెప్పాలి. ఇది ఒక ప్రాబ్లమేటిక్ పార్టీలో ఉండే స్ట్రక్చర్లో ఒక ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే పేరుకుపోయి ఎక్కడో ఒక చోట బరస్ట్ అవుతారు. అందుకే చీలికలు ఇదొక కారణం. ఇవి కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు పడంది ఉంటాయి, ముఠాతత్వం ఉంటుంది. నాయకత్వం కోసం నేను రైట్ పర్సను, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఇతన్ని పెట్టారు, ఇతనికి అంత బ్రెయిన్ లేదు, ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు బాగుందని ఇతను అనుకోవచ్చు. ఇలాగా ఇట్లాంటి అనేక ఇష్యూలు అనేక పొలిటికల్ పార్టీలో ఉన్నట్టే మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు, రక్తం అర్పిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇలాంటివి ఉంటాయి. దాన్ని పరిష్కరించుకుంటూ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలి. ఇది ఎక్కడైనా ప్రపంచంలో జరిగింది, జరుగుతుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకి కొండపల్లి సీతారామయ్య అట్లాను 92లో చీలికొచ్చింది. కొండపల్లి వర్గము గణపతి వర్గంగా చీలికొచ్చింది. మేము నిజానికి అప్పుడే ఎంటర్ అవుతున్నాం యూజీలోకి వెళ్ళాలని పౌరకుల సంఘం నుంచి. మాకు ముందుగా కొండపల్లి సీతారామయ్య వర్గమే మాకు క్లాస్ స్పీకర్ ఒక 11 గంటలు, మాదే కరెక్టు, మా దగ్గరికే రండి మీరు. కానీ మాకు అది అర్థమైంది, ఇదేదో రాంగ్గా ఉంది అనుకొని మేము ఇటు వెళ్ళాం, గణపతి వర్గంలోకి వెళ్ళాం. మేము అనుకున్నట్టే అది క్లోజ్ అయిపోయింది, ఆ షాప్ క్లోజ్ అయిపోయింది. సో అలాగా ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఇంత తీవ్ర నిర్బంధం ఎప్పుడూ లేదు దేశంలో. నిర్బంధాలు ఉన్నా ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రాంతంలో నిర్బంధం ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు ఆంధ్రాలో నిర్బంధాన్ని తట్టుకోలేక, తెలంగాణలో నిర్బంధం తట్టుకోలేక దండకారణ్యమో ఇంకోటి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైంది, అక్కడ బతకగలిగారు, అక్కడి నుంచి విస్తరించారు. ఇప్పుడు అట్లాగా దేశం అంతా ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ కమాండ్ ఏర్పడింది, సెంట్రలైజ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్లోకి వచ్చాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఒకటి సెంట్రల్ లెవెల్లో హోమ్ డిపార్ట్మెంట్ ఏర్పడింది. సో పోలీసు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళని హై టెక్నాలజీ కూడా ఎప్పుడు ఉపయోగించిన హై టెక్నాలజీ, అన్మ్యాన్డ్ వెహికల్స్ అంటే మన డ్రోన్స్, థెర్మల్ టెక్నాలజీ అంటే నైట్ టైంలో కూడా కదలికలను గుర్తించే టెక్నాలజీ, ఇవన్నీ ఏర్పడాయి. అట్లాగే అడవుల్లోనే జంగిల్ ట్రైనింగ్, ఇంతకుముందు జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ క్యాంప్స్ అడవుల్లోనే పెట్టి, అడవుల్లోనే నక్సలైట్లను చంపాలంటే మీరు కూడా నక్సలైట్ లాగా, మావోయిస్టులను చంపాలంటే మావోయిస్ట్ లాగా ఉండాలి అన్న ట్రైనింగ్ ఇవ్వడం. దాదాపు ఈ ఒక్క బస్తర్ ఏరియాలోనే 300-400 క్యాంపులు పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ యాక్టివ్గా ఉన్నది ఓన్లీ 6 డిస్ట్రిక్ట్లో అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓవరాల్గా 18 జిల్లాల్లో వీళ్ళ ఉనుకుంటే ఒక 6 జిల్లాల్లో మాత్రమే మావోయిస్ట్ పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుంది. అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్, ఒకటి ఒరిస్సా, ఒకటి మహారాష్ట్ర. సో దీని మీద ఫోకస్ చేసి వీళ్ళని ఏరేయడం, అది కూడా టాప్ లీడర్ని చంపేయడం అనే టార్గెట్లోకి వెళ్ళింది. దీంట్లో రకరకాల పద్ధతులు, ఈ పద్ధతుల వల్ల ఏమవుతుంది, వీళ్ళని ఎట్లా విడదీయాలనేది కూడా జరుగుతుంది. వీళ్ళల్లో ఆల్రెడీ ఏమేమి సమస్యలు ఉన్నాయి దీనంతా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అధ్యయనం చేస్తాయి. అంటే ఎవరెవరికి మధ్య ఏ సమస్యలు ఉన్నాయి అదొకటి. రెండోది వాళ్ళ బంధువులను పట్టుకొని వాళ్ళ బంధువుల దగ్గర లెటర్లు రాయించి వచ్చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా క్యాంపెయిన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తీవ్ర నిర్బంధం
ఈ ఇయర్లోనే 2024లోనే దాదాపు సెంట్రల్ కమిటీ మెంబర్లు 7 మంది చనిపోవడం కానీ, లేకపోతే మొన్న సరెండర్ అయిన సుజాతక్క వీళ్ళతో పోలిస్తే మొత్తం 7 మంది అయిపోయారు. మొత్తం 42 మంది ఉన్న సెంట్రల్ కమిటీ ఇవాళ 12కి పడిపోయింది. అట్లాగే స్టేట్ కమిటీ లీడర్లు, డివిజన్ కమిటీ లీడర్, రకరకాల హోదాల్లో ఉన్నవాళ్ళు చనిపోవడము, సరెండర్ అవ్వడము జరిగింది. అంటే దాదాపు 1000 మందికి పైన యాక్టివ్ మావోయిస్టులు చనిపోవడం కానీ, ఇది కానీ 2024 నుంచి ఇప్పటివరకు జరిగింది. సరెండర్ అవ్వడం కానీ, చనిపోవడం కానీ. ఈ క్రమంలో ఏంటంటే ఇవాళ ఉన్న టాప్ లీడర్స్ అందరూ కూడా 60 ఏళ్ల పైబడిన వాళ్ళే. ఎవరో ఒకరిద్దరు హెడ్మా లాంటి వాళ్ళు తప్ప మిగతా అంతా 60 ఏళ్ల పైబడిన వాళ్ళే. మావోయిస్ట్ పార్టీలో 60 ఏళ్ల పైబడిన వాళ్ళు నాయకత్వంలో ఉండడం వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అడవుల్లో తిరగాలి, నడవాలి, పరిగెత్తాలి, పోలీసులు వచ్చినప్పుడు చురుగ్గా ఫైట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అది వెరీ వెరీ డిఫికల్ట్. మనం ఊహించనంత డిఫికల్ట్ అది. మనం ఊహించలేం బయట కూర్చొని. ఎందుకంటే ఆ లైఫ్ ఒకరోజు మనం ఫారెస్ట్కి వెళ్ళి వస్తే తెలుస్తుంది మనకి. మామూలుగా ఆ మధ్య మా సినిమా కోసం మేము ఒక ఫారెస్ట్లో 14 రోజులు చేసినప్పుడు మా వల్ల అందరికీ మొత్తం జ్వరాలు ఇవన్నీ వచ్చేసాయి, కాళ్ళు కొట్టుకుపోయాయి. అప్పటికి షూలు అవన్నీ వేసుకున్నా కూడా వెరీ వెరీ డిఫికల్ట్. అప్పటికి మనం అన్ని సౌకర్యాలు ఉంటాయి అడవిలో కూడా మనకి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయిపోతాం కాబట్టి, వాటర్ కానీ అన్ని. వాళ్ళకి అట్లేముండదు. ఎక్కడంటే అక్కడ వాటర్ తాగాలి, ఫుడ్ ఒక్కోసారి ఉండదు, పస్తులు ఉండాలి, నడవాలి. ఇవన్నీ తట్టుకునే ఒక శరీరం 60 ఏళ్ళ తర్వాత ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ అనేక జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులకి సరైన కేర్ తీసుకోలేరు. మనం అన్ని కేర్ తీసుకొనే మనం మేనేజ్ చేయడం మన జబ్బుల్ని చాలా కష్టంగా ఉంది. అక్కడ వాళ్ళకి ఏమి ఉండదు. ఇవన్నీ తట్టుకొని 60 ఏళ్ళ ఏజ్ పైబడిన మనుషులు అక్కడ ఉండడం